హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వం తృతీయ ఆశ్వాసంలోని నాడీ జంగును వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, రాజులకు కావలసిన వారు, అక్కర్లేని వారు ఎలా ఉంటారు వివరించండి అని. దానికి భీష్మాచార్యులు వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ధర్మనందన, ఓర్పు గలవారు, ధర్మపరులు, సత్యం పలికేవారు, చంచల బుద్ధి లేనివారు, మదము, లోభము, కోపము లేనివారు, చతురతగా మాట్లాడి కార్యము నెరవేర్చేవారు తమ రాజునకు సకల సంపదలు చేకూరుస్తారు. వీళ్ళే రాజునకు కావలసిన వారు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పే గుణం కలవారు, మందబుద్ధి, చేసిన మేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడేవారు, పిరికివారు, ధైర్యము లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిసైన వారు రాజు పక్కన చేరితే రాజుకు నష్టం వాటిల్లుతుంది. వీరందరిలో కల్లా చేసిన మేలు మరిచిపోయేవాడు అత్యంత నీచుడు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను, విను. ఒక బ్రాహ్మణుడు తన కులధర్మమును వదిలిపెట్టి ఒక బోయ వనితను వివాహం చేసుకున్నాడు. బోయ వాళ్ళతో కూడి వేటకు పోవడం, మాంసం తినడం, భోగాలు అనుభవించడం చేస్తున్నాడు. ఇంకా బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒక వర్తకుల గుంపులో చేరి వారితో ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో ఒక ఏనుగు వారిని తరిమింది. వర్తకులందరూ పారిపోయారు. ఈ బ్రాహ్మణుడు కూడా పరిగెత్తి ఒక మర్రి చెట్టు కిందికి చేరుకున్నాడు. ఆ చెట్టు కింద నాడీ జంగుడు అనే ఒక కొంగ నివసిస్తూ ఉంది. ఆ కొంగ బ్రాహ్మణుని చూచి, భూసురోత్తమ, ఎక్కడి నుండి వస్తున్నారు, ఏ పని మీద పోతున్నారు అని అడిగాడు. నేను గౌతముని కుమారుడును. నేను బ్రాహ్మణులకు ఉచితమైన వేదాధ్యయనం చేయకుండా కామ కోరికలతో బోయస్త్రీని వివాహమాడి బోయలలో కలిసి బతుకుతున్నాను. డబ్బు సంపాదనకు ఒక వర్తకుల గుంపులో కలిశాను. ఏనుగులు తరిమితే ఇలా పారిపోయి వచ్చాను అని చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, బాధపడకు, నేను నీ దారిద్ర్యాన్ని పోగొడతాను. ముందు నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని పక్కనే ఉన్న నదిలో నుండి చేపలు పట్టుకు వచ్చి కాల్చిపెట్టింది నాడీ జంగుడు. వాటికి అలవాటు పడ్డ ఆ బ్రాహ్మణుడు ఆ చేపలు తిని ఆకలి తీర్చుకున్నాడు. అప్పుడు నాడీ జంగుడు ఈ విధంగా అన్నాడు. మంచి స్నేహితుడు, వెండి, బంగారము, మంచి బుద్ధి, ఈ 4 దారిద్ర్యమును పోగొడతాయి. ఈ 4గింటిలో మంచి మిత్రుడు గొప్పవాడు. నేను కశ్యపుని కుమారుడును. నాతో మైత్రి గావించు, నీకు సంపదలు కలుగుతాయి. ఇక్కడకు 3 యోజనముల దూరంలో మధువ్రజపురం ఉంది. అక్కడ విరూపాక్షుడు అనే నా మిత్రుడు ఉన్నాడు. అతను రాక్షసరాజు. అతను వద్దకు పోయి నేను పంపానని చెప్పు. అతడు నీకు కావలసిన బంగారము, రత్నములు ఇస్తాడు అని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుని వద్దకు వెళ్ళాడు. తాను నాడీ జంగుని మిత్రుడు అని చెప్పుకున్నాడు. నాకు ధనం కావాలి అని అడిగాడు. అతను చూడగానే అతను నీచుడు అని గ్రహించాడు విరూపాక్షుడు. మిత్రమా, నీవు ఎవరు, నీ కులం ఏమిటి, వివరంగా చెప్పు అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన గురించి సవిస్తారంగా చెప్పాడు. ఇతడు ఎవరైతేనేమి నా మిత్రుడు నాడీ జంగుని మిత్రుడు. అదే ఇతని అర్హత. ఇతనికి కావలసిన ధనం ఇస్తాను అని అనుకున్నాడు. ఆ మరునాడు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున వేల కొద్ది బ్రాహ్మణులు విరూపాక్షుని వద్దకు వచ్చారు. విరూపాక్షుడు వారికి భోజనం పెట్టి బంగారము, వెండి కానుకలు ఇచ్చి పంపాడు. వారితో పాటు ఈ బ్రాహ్మణునికి కూడా కడుపు నిండా భోజనం పెట్టి ఎన్నో కానుకలు ఇచ్చాడు విరూపాక్షుడు.
ఆ కానుకలను మోయలేక మోసుకుంటూ నాడీ జంగుని వద్దకు వచ్చాడు బ్రాహ్మణుడు. తన మాట మన్నించి అతని దారిద్రము పోగొట్టినందుకు నాడీ జంగుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి ఆ బ్రాహ్మణుడు అక్కడే నిద్రపోయాడు. ఒక రాత్రప్పుడు మేల్కొని ఆలోచించాడు. తన వద్ద బంగారము, వెండి, ధనము ఉన్నాయి, కానీ రేపటికి ఆహారం లేదు. అందుకని ఒక కర్ర తీసుకొని నాడీ జంగుని తల మీద కొట్టి చంపాడు. అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక మూటగా కట్టాడు. ఇంతలో తెల్లవారింది. విరూపాక్షుని మనస్సు కలత్తుగా ఉంది. ప్రతిరోజు తను చూడ్డానికి వచ్చే నాడీ జంగుడు రాలేదు. ఆ బ్రాహ్మణుడు నీచుడు. నాడీ జంగునికి ఏమైనా అపకారం తలపెట్టాడా అని ఆలోచించాడు. వెంటనే నాడీ జంగుని వద్దకు తన భటులను పంపాడు. ఆ భటులు పోయి అడవిలో ప్రయాణం చేస్తున్న ఆ బ్రాహ్మణుని, అతని వద్ద ఉన్న మాంసపు మూట చూచారు. అతను పట్టుకుని తెచ్చి విరూపాక్షుని ముందు నిలబెట్టారు. ఆ మూటలో ఉన్న మాంసపు ముక్కలు నాడీ జంగును అని నిర్ధారించుకున్నాడు విరూపాక్షుడు. వీడు చేసిన మేలు మరిచిపోయేవాడు, వీడిని చంపి తినండి అని తన భటులకు ఆజ్ఞాపించాడు. అయ్యా, ఈ దుర్మార్గుని చంపి తింటే మాకు పాపం చుట్టుకుంటుంది, మేము తినము అని అన్నారు. తింటే తినండి, లేకపోతే లేదు, వీడిని చంపి అవతల పారేయండి అని ఆజ్ఞాపించాడు విరూపాక్షుడు. భటులు ఆ బ్రాహ్మణు రక్తం వచ్చేటట్టు కొట్టి అతని శరీరాన్ని బయట పారేశారు. అతని ముట్టడానికి కుక్కలు కూడా రాలేదు. చేసిన మేలు మరిచిపోయేవాడి మాంసం కూడా ముట్టడానికి కుక్కలు కూడా ముందుకు రావు. తరువాత విరూపాక్షుడు తన మిత్రుడు నాడీ జంగుని మాంసఖండములు ఒకటిగా చేర్చి అంత్యక్రియలు నిర్వర్తించాడు. ఇంతలో దేవేంద్రుడు అక్కడికి వచ్చాడు. దేవేంద్ర, నా మిత్రుడు నాడీ జంగుడు అకాల మరణం చెందాడు అని విరూపాక్షుడు దేవేంద్రునితో చెప్పాడు. విరూపాక్ష, నాడీ జంగుడు నీకే కాదు, బ్రహ్మకు కూడా స్నేహితుడే. అతడు మరణించినందుకు నీవే కాదు, బ్రహ్మ కూడా విచారిస్తున్నాడు. అటు చూడు, నీవు నాడీ జంగుని దహనం చేసిన చోట ఒక ఆవు తన దూడకు పాలు ఇస్తూ ఉంది. ఆ పాల తుంపర్లు ఆ బూడిద మీద పడుతున్నాయి. ఆ అమృతధారలతో నాడీ జంగుడు బతికాడు. ఇదంతా బ్రహ్మదేవుని మహిమ అని అన్నాడు దేవేంద్రుడు. అంతలో నాడీ జంగుడు అక్కడికి వచ్చాడు. చావు బతుకుల్లో ఉన్న బ్రాహ్మణు దురావస్థ చూచాడు. అతన్ని విడిపించమని విరూపాక్షుని ప్రార్థించాడు. విరూపాక్షుని అనుచరులు అతన్ని విడిచిపెట్టారు. అతని బంగారము, ధనము అతనికి ఇచ్చారు. ఆ ధనం మోసుకుంటూ ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం తృతీయాశ్వాసంలోని నాడీ జంగుని వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు, మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.